వెల్కమ్ బ్యాక్. ఈరోజు దినపత్రికల్లోని ప్రధానమైన వార్తలపైన విశ్లేషణలో పాల్గొంటున్నారు సుందర రామశర్మ గారు, ఏపీ కాంగ్రెస్ లీగల్ సెల్ చైర్మన్, మాధవి గారు, తెలంగాణ బీజేపీ అధికార ప్రతినిధి, విక్రమ్ పోలా గారు, సీనియర్ అనలిస్ట్, దినకర్ గారు, ఏపీ టీడీపీ అధికార ప్రతినిధి, విజయవాడ నుంచి మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. ఫిరాయింపు మంత్రులను తప్పించండి లేదా ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయించండి, దీన్ని ఇలాగే ఉపేక్షిస్తే చెడు సంప్రదాయంగా మిగులుతుందంటూ వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు జగన్ గవర్నర్కు వినతిపత్రం సమర్పించారు. త్వరలోనే రాష్ట్రపతిని, ఈ కేంద్ర ఎన్నికల కమిషన్ను, అలాగే వివిధ రాజకీయ పార్టీలను కూడా కలుస్తారని కూడా ఆయన చెప్పారు. మరోవైపు పార్టీలు మారి మంత్రి పదవులు చేపట్టడంపై కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు స్పందిస్తూ ఒక పార్టీకి ఇబ్బంది కలిగింది కదా అని ఫిరాయింపులపై మరో చట్టం తేవాలా అని ప్రశ్నించారు. అదే సమయంలో ఒక రాజకీయ పార్టీ టికెట్పై గెలిచి ఆ పదవికి రాజీనామా చేయకుండా మరో పార్టీలో చేరడం మంచి పద్ధతి కాదని కూడా అన్నారు. విక్రమ్ గారు, రెండు తెలుగు రాష్ట్రాల్లో పార్టీ ఫిరాయింపులపై ఒక విస్తృతమైన చర్చ జరగాల్సిన అవసరం అయితే మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. చట్టం లేదా అంటే ఉంది, ఆ చట్టాన్ని ఏ రకంగా ఉల్లంఘిస్తున్నారు, దాంట్లో ఉన్నటువంటి లోటుపాట్లను ఏ రకంగా ఉపయోగించుకుంటున్నారనేది మనం స్పష్టంగా చూస్తున్నాం. నిన్న ప్రతిపక్ష నేత జగన్ గవర్నర్ని కలిసి వినతిపత్రం ఇచ్చారు, ఈ చెడు సంప్రదాయాన్ని ఆపండి అని. ఏం చేయాలి? అదే గవర్నరు అక్కడుండి వాళ్ళ చేత మంత్రులుగా, పార్టీ ఫిరాయించిన వాళ్ళ చేత మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఇప్పుడు వినతిపత్రం ఇవ్వడం వల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుందనుకుంటున్నారా? అంటే ప్రతిపక్షం కూడా ఏంటంటే ఎప్పుడు ఎలా స్పందించాలో ఆ విధంగా స్పందించాల్సిన అవసరం ఉంది. అంటే జగన్ గారు నిన్న కాకుండా 2 రోజులు ముందుగానే ఎప్పుడైతే ఈ ఫిరాయింపుదారులతో మంత్రివర్గంలో చేర్చుకోబోతున్నారు అనేటువంటి వార్తలు వచ్చినప్పుడే ముందుగా గవర్నర్ గారిని కలిసి కొంచెం ఇచ్చిండుంటే కొంచెం బెటర్గా ఉండేది అట్లీస్ట్. అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఇదేంటంటే, తెలుగు పేపర్లో వచ్చిందో లేదో నేను పూర్తిగా చదవలేదు, హిందూ పేపర్లో ఒక ఐటమ్ వచ్చింది దీనికి సంబంధించింది. గవర్నర్ గారు దగ్గర కొన్ని రాజీనామాలు ఉన్నాయి నలుగురి అని అనేటువంటిది ఐటమ్. మరి తెలుగు పేపర్లో వేశారో లేదో నేను చూడలేదు. ఆ నలుగురే మంత్రి పదవులు చేపట్టారా? అది ఆ నలుగురు రాజీనామా పత్రాలు తీసుకున్న తర్వాతనే తదుపరి గవర్నర్ గారు, అంటే మన శ్రీనివాస్ యాదవ్ గారి రిజిగ్నేషన్ డ్రామా ఏ విధంగా అయితే జరిగిందో, ఆయన ఆ రోజు ఏంటంటే అంటే సాంకేతిక పరంగా కొంచెం వెసులుబాటు తీసుకోవడం అనమాట. అంటే ఇక్కడ ఏంటంటే రాజీనామా పత్రాలు వచ్చినాయి కాబట్టి నా దగ్గర ఉన్నాయి, వాళ్ళు రాజీనామా చేయబోతున్నారు వాళ్ళ శాసనసభ్యత్వాలకి, కాబట్టి నేను రాజీనామా చేయించాను, నేను అన్కాన్స్టిట్యూషనల్గా పోలేదు అని గవర్నర్ గారు చెప్పుకోవడం కోసం అది ఉన్నదని వాడు క్వశ్చన్ మార్క్తో హిందీలో ఒక ఐటమ్ వచ్చింది. విషయాన్ని నిన్న జగన్కి స్పష్టం చేస్తుంటారా? ఆయన కూడా పెద్దగా ఎక్కడ తప్పబట్టినట్టు కనపడలేదు, తనకేదో అన్యాయం జరిగిందని చెప్పుకోవడం వరకే కనిపిస్తోంది కానీ ఎక్కడ గట్టిగా మాట్లాడే సందర్భం కూడా కనపడలేదు. అంటే అది నేనేది అది పబ్లిక్ డొమైన్లో పెట్టాలి కదా, పెట్టాలి. ఎప్పుడైతే వాళ్ళు రాజీనామాలు చేశారో దాని మీద, అంటే విచిత్రం ఏంటంటే ఇంత పెద్ద జరిగినప్పుడు ఇప్పుడు రాజ్యాంగ పరంగా ప్రతి ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా పరిపాలన చేయాలండి. ఏ నిర్ణయం అయినా కూడా, ఏ ప్రజాప్రభుత్వం మనం అంటే చాలా బేసిక్ ఇదేంటి, ఆఫ్ ది పీపుల్, ఫర్ ది పీపుల్, బై ది పీపుల్ అంటాం. అట్లాగా ఏ నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా ప్రజలకి జవాబుదారీగా ఉండాలి. ఇవాళ వాళ్ళని ఎందుకు తీసుకున్నారు, వేరే పార్టీలో గెలిచి వచ్చిన వాళ్ళని మంత్రులుగా ఎందుకు తీసుకున్నారు అనేటువంటిది ఇవాళ చంద్రబాబు నాయుడు గారు డెఫినెట్గా ప్రజలకి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఇదిగో ఈ కారణాల వల్ల తీసుకున్నాం. ఇప్పుడు విచిత్రం ఏంటంటే రాష్ట్రాభివృద్ధి కోసం తీసుకున్నాం అనేది అటువంటిది కొంతమంది నేతలు చెప్తున్నారు. అంటే పార్టీలు, వేరే పార్టీలో గెలిచి వచ్చిన వాళ్ళని మంత్రులుగా తీసుకోవడం వల్ల ఏ విధంగా రాష్ట్రాభివృద్ధి జరుగుతుంది, అది ఏ విధంగా రాజ్యాంగం బద్ధంగా ఉన్నది అనేటువంటిది కొంచెం స్పష్టంగా పార్టీ పరంగా వాళ్ళ పార్టీ స్టాండ్ చెప్పాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఏంటంటే గతంలో ఎవరో చేశారు కాబట్టి ఇప్పుడు చేశారు, ఇటువంటివన్నీ ఇది కరెక్ట్ కాదు. ఇది ప్రజలకి జవాబుదారీగా ఉండాలి. మీరు ప్రజలకు ఏ నిర్ణయం తీసుకున్నప్పటికీ ప్రజలకు చెప్పాలి, దీనివల్ల ఇది చేసుకున్నాం, అది మంచిగా చేయడం. పార్టీ మాత్రమే ఎలా చెప్తుంది, ఏ పార్టీ చూసినా అదే రకంగా ఉన్నప్పుడు బీజేపీ, టీఆర్ఎస్, టీడీపీ, మనకి జాతీయ స్థాయి పార్టీలు అవే చేశాయి, ఇక్కడ రాష్ట్ర స్థాయిలో ఈ పార్టీలు కూడా, ప్రాంతీయ పార్టీలు కూడా అవే చేస్తున్నారు. జాతీయ పార్టీలు చేసినంటే అక్కడ కొన్ని సాంకేతిక పరమైనటువంటి తీసుకున్నారు. అంతకుముందు చెప్పాలంటే పివి నరసింహారావు గారు కూడా తెలుగుదేశం పార్టీని చీల్చి చేసుకున్నారు. అవన్నీ ఏంటంటే 2/3 మెజారిటీ లేదా 1/3 మెజారిటీ తీసుకోవడం, ఇవన్నీ ఏంటంటే కొన్ని రాజ్యాంగబద్ధంగా కొన్ని ఉన్నాయి. అంటే అది రాజ్యాంగానికి అనుగుణంగా ఉన్నాయి. అది మంచిగా చేయడం అనేది దట్ ఈస్ డిబేటబుల్, మరి అది వేరే సంగతి. అదేవిధంగా ఇవాళ వెంకయ్యనాయుడు గారిది చెప్పారు. వెంకయ్యనాయుడు గారు ఇంటిగ్రిటీ మనం తప్పుపట్టలేం, కానీ ఆయన ఈ రోజు కాదు, ఎప్పుడైతే ఇటువంటి చెప్తున్నప్పుడు యాజ్ ఏ ఎన్డీఏలో పార్ట్నర్గా వాళ్ళు కూడా వాళ్ళని వార్న్ చేయాల్సింది, ఇది మంచి పద్ధతి కాదు, దీనివల్ల ఒక బ్యాడ్ ప్రెసిడెంట్ వస్తుంది,
కాబట్టి మీరు చేయొద్దు అనేటువంటిది ఆయన ఒక పెద్దన్నగా రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీ అధినేతకి ఆయన వార్నింగ్ చేసి ఉంటే డెఫినెట్గా ప్రజలందరూ మెచ్చుకునేవాళ్ళు. ఇవాళ ఏంటంటే ఎవరికి వాళ్ళు అది పార్టీ అంటే వ్యక్తిగతంగా ఆయన చేయాల్సి ఉంటుందా లేకపోతే బీజేపీ తరపున చేయాల్సి ఉంటుందా? మనం ఏ విధంగా చేసినా కూడా రెండు సంఘటనలు చూసిన తర్వాత అంటే ఇదే జరిగిందని కాదు, ఏ రకమైన ఫిరాయింపులు జరిగిన అంటే నిన్న ఆయన మాట్లాడారు కాబట్టి దాని గురించి చెప్పింది. ఆయన ఏమన్నారు, ఏ పార్టీలో గెలిచినా వేరే పార్టీలో రావడం కరెక్ట్ కాదని అన్నారు. ఆయన వ్యక్తిగతంగా చెప్పినప్పటికీ బీజేపీ పార్టీ తరఫున చెప్పినప్పటికీ ప్రజలు హర్షించేవాళ్ళు. ఎస్, ఆయన ఒక స్టేట్స్మెన్ గా ఈయన చెప్పారు, వార్న్ చేశారు, ఇది కరెక్ట్ కాదు అనేటువంటిది ఒకటి వచ్చి ఉండేది. ఇవాళ ఏమైందంటే ఇది కేవలం ఏదో 2 పార్టీలకు సంబంధించినటువంటి వ్యవహారంగా మనం చూడాల్సిన ఇది లేదు. అంటే తెలుగుదేశానికి వైఎస్ఆర్సీపీది కాదు, ఇది మొత్తం ఓవరాల్ గా ప్రజాస్వామ్యానిది, ప్రజలది. ఇవాళ అటువంటి 4 మంత్రులతో ఒక రాష్ట్ర పరిపాలన జరుగుతుంటే ప్రజలు ఏ విధంగా ఇదవుతారండి? కాబట్టి ఇదేంటంటే డెఫినెట్గా గవర్నర్ గారిని కలవడం సరే ఇవ్వటమే కాదు, అన్ని ఇన్స్టిట్యూషన్స్ని డోర్స్ని నాక్ చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళ ప్రజాస్వామ్య పరిరక్షణ అనేటువంటిది ఒకటి జరగాలి. ఒకప్పుడు దీంట్లో ఈ విషయంలో ఏంటంటే మీడియా చాలా యాక్టివ్ రోల్ ప్లే చేయకపోవడం అనేది దురదృష్టకరం అంటున్నా. ఒకప్పుడు మన రాష్ట్రంలో చూసాం కొన్ని సంక్షోభాలు, ప్రజాస్వామ్య సంక్షోభం జరిగినప్పుడు మీడియా కాశ్మీర్ టు కన్యాకుమారి మొత్తం అందరూ దాని మీద కాన్సన్ట్రేట్ చేసినప్పుడే ప్రభుత్వాల మీద ప్రెషర్ వస్తుంది. కేంద్రం కానివ్వండి, రాష్ట్రం కానివ్వండి, అవి కరెక్ట్గా అలర్ట్ అవుతాయి అనమాట. అంటే ప్రజా వ్యతిరేకత అనేటువంటిది, ప్రజాస్వామ్యాన్ని హననం చేస్తున్నారు అనేటువంటిది కనుక పత్రికలు కూడా కనుక చేస్తే, కాకపోతే ఏంటంటే దురదృష్టం వాళ్ళ పత్రికలు పెద్దగా దీన్ని ఒక మామూలు విషయంగా పరిగణిస్తున్నాయి తప్ప ఇది ఒక అన్డెమోక్రటిక్, దీన్ని మనం పరిరక్షించాలి, మన బాధ్యత అనేటువంటిది విస్మరించింది. సో పత్రికలు కూడా స్పందిస్తే చాలా బాగుంటుంది. కాబట్టి జగన్ గారు గవర్నర్ గారినే కాదు, అన్ని పార్టీలు కూడా, అన్ని రాజకీయ పార్టీలు కలిసి అది రాష్ట్రపతి వరకు, సుప్రీంకోర్టు వరకు వెళ్లాల్సిన బాధ్యత ఉంది. రైట్. దినకర్ గారు, జగన్ నిన్న గవర్నర్ను కలిశారు, అలాగే రాష్ట్రపతిని, కేంద్ర ఎన్నికల కమిషన్ను, ఆ తర్వాత వివిధ రాజకీయ పార్టీలను కూడా కలుస్తానంటున్నారు. నిజానికి ఫిరాయింపులు అనేది ఇక్కడ మాత్రమే, మనం ఆంధ్రప్రదేశ్లో మాత్రమే చూస్తున్నామని చెప్పలేము, తెలుగుదేశం పార్టీ మాత్రమే ప్రోత్సహించిందని కూడా చెప్పలేని పరిస్థితి. ఓవరాల్గా పార్టీ ఫిరాయింపులకు ఒక చట్టం ఉన్నప్పటికీ కూడా దాన్ని మరింత పటిష్టంగా అమలు చేసుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తోందా, లేకపోతే దీన్ని ఇలాగే వదిలేద్దామంటారా? ఈ 2 రకాలుగా ఈ అంశాన్ని మనం డివిజన్ చేయాలి. ఫస్ట్ భాగంలో చట్టానికి సంబంధించి ఏదైతే ఇప్పుడు మాట్లాడుకున్నారో విక్రమ్ గారు చెప్పినటువంటి కొన్ని అంశాలు గతంలో కూడా మనం చర్చించుకున్నాము. ఆ విధమైనటువంటి ఈ రకమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నామో ఈ 2 నెలలకో ఈ 6 నెలలకో ఇక్కడ ఈ ఆంధ్రప్రదేశ్కి పరిమితమైంది కాదు. 1978 నుంచి అంతకు ముందు కూడా ఒక ఉదంతం ఉంది. దాన్ని ఎగ్జాంపుల్గా చెప్పాలంటే కొంచెం ఇబ్బందికరంగా ఉంది కాబట్టి దాన్ని చెప్పట్లేదు. 1978 నుంచి వైఎస్ఆర్ గారు రెడ్డి కాంగ్రెస్లో చేరి అక్కడి నుంచి రెడ్డి కాంగ్రెస్లో నుంచి గెలిచి కాంగ్రెస్లోకి వచ్చి తర్వాత జరిగినటువంటి ఎన్టీ రామారావు గారికి సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ లీడ్ చేస్తున్న టైంలో పివి నరసింహారావు గారు చీల్చినటువంటి విధానం, ఆ రోజున మచిలీపట్నంలో ఉన్నటువంటి కేపీ రెడ్డి గారు కానీ, ఇంద్రకరణ్ రెడ్డి కానీ ఇట్లాంటి వాళ్ళని సాంకేతికంగా చూసుకొని చేయిస్తే కరెక్టు, నైతిక విలువలు ఉన్నట్టు, సాంకేతిక కారణాలు గనక సక్రమంగా లేకపోతే ఇబ్బంది పడినట్టు మాట్లాడటం కూడా కరెక్ట్ కాదు. ఆ విధమైన వాదన తీసుకునేటప్పుడు మొత్తాన్ని కరెక్ట్, ఇన్కరెక్ట్, ఎక్కడ మార్పులు చేర్పులు అవసరం దాని గురించి చర్చిస్తే కరెక్ట్. కానీ ఇప్పుడు అయితే ఎలా ఉందంటే ఆ కౌంట్ ఏదైతే ఉందో రాజ్యాంగబద్ధంగా ఒప్పుకునే వరకు ఆగి మిగతా వాళ్ళని కూడా చీల్చుకొని మీరు చేయండి అనేటటువంటి విధంగా చేసేటటువంటి వాదన కూడా కరెక్ట్ కాదనేది నా భావన. ఇది ఒకటి దేశం మొత్తం చర్చ జరగాల్సినటువంటి అవసరం అయితే ఉంది, వాస్తవం ఇది. దీనికి సంబంధించి ఇప్పటి వరకు జరిగినటువంటి వివిధ పరిణామాల్లో మనం గమనిస్తే అతి ఎక్కువ సార్లు ఇబ్బంది పడింది తెలుగుదేశం పార్టీనే. దీనికి సంబంధించి వాటికి పార్టీ ఫిరాయింపులు ఇప్పటికిప్పుడు జరుగుతున్నట్టుగా దీనికి సంబంధించి ఇదే చర్చగా మిగతా అన్ని సాంకేతికంగా జరిగినాయి, ఇప్పుడు జరగలేదు, అది వేరు ఇది వేరు అనే రకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం కూడా కరెక్ట్ కాదనేది నేను స్పష్టంగా చెబుతున్నాను. ఇదే మాట మాట్లాడగలిగితే ఆదికేశవ నాయుడిని, మందా జగన్నాథ్ని ఇద్దరిని కూడా మా పార్టీ నుంచి తీసుకొని వాళ్ళు ఏం చేశారు, ఆదికేశవ నాయుడు గారికి టీటీడీ చైర్మన్ ఇచ్చారు, మందా జగన్నాథం గారికి ఢిల్లీలో ప్రత్యేక ప్రతినిధి ఆంధ్రప్రదేశ్కి అపాయింట్ చేసినప్పుడు ఎవరు మాట్లాడేటటువంటి పరిస్థితి లేదు. అదేవిధంగా మీరు గమనించినట్టయితే టీఆర్ఎస్ కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేని రాజశేఖర్ రెడ్డి గారు మిత్రపక్షంగా ఉన్నామని ఏ విధంగా లాక్కున్నారో అందరికీ తెలుసు. పార్టీకి లేదు, వాస్తవాలు చెబుతున్నాను. బాలనాగిరెడ్డి గారు, ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఏ పార్టీ వాళ్ళు అంటే ఇక్కడ ఒకటి మాత్రం వాస్తవం నేను ఒప్పుకుంటాను,
గెలిచినటువంటి పార్టీలోనే ఉండాలి, గెలిచిన పార్టీ నుంచే ప్రాతినిధ్యం వహించాలని నేను చెప్తున్నాను. కానీ రాజకీయాలు నైతికత అని రెండు చూసుకున్నప్పుడు రాజకీయాలు ఓవర్ రైడ్ చేస్తున్నాయి నైతికతని. ఎందుకు ఓవర్ రైడ్ చేయడానికి అవకాశం కలుగుతుంది? మీరు ఒక మంచి మాట చెప్పారు దినకర్ గారు, ఒక మంచి మాట చెప్పారు. ఈ ఫిరాయింపుల వల్ల ఎక్కువగా బాధపడింది టీడీపీ అని. నిజానికి చాలా బాధపడింది టీడీపీ. అందువల్లే అడుగుతున్నాం, మళ్ళీ అదే దారిలో పయనించకుండా ఏదైనా చట్టం తెచ్చుకుంటే బాగుంటుందా అనేది ఇక్కడ ప్రశ్న. అంతే, తేవాలి 100% తేవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇది ఒక తెలుగుదేశం పార్టీకి పరిమితమైంది కాదు. ఇందాక విక్రమ్ గారు చాలా కరెక్ట్ గా చెప్పారు, ఇది ఒక ప్రాంతానికో ఒక పార్టీకో సంబంధించింది కాదు, ఇది దేశం మొత్తం. ఇప్పుడు ఏ పార్టీ అండి, కాంగ్రెస్ కాదా, వైఎస్ఆర్ గారు ఉన్నప్పుడు కాదా, బీజేపీ కూడా, ఎవరైనా అందరూ కూడా. నిన్న బీజేపీ గోవాలో కానీ ఇంకో చోట కానీ మనం చూడొచ్చు ఏం జరిగింది. ఇక్కడ ఏంటంటే ఎగ్జాంపుల్స్ చెప్పేటప్పుడు అవతల వ్యక్తికి చెప్పడం కాదు, ఇది ఓవరాల్ గా ఉన్నటువంటి ఇబ్బంది. అన్ని పార్టీలు ఏదో సంబంధంలో నొప్పికి గురయ్యి వాళ్ళకి నొప్పి ఉన్నప్పుడు మాట్లాడటము, వాళ్ళు నొప్పి రిలీవ్ అయిన తర్వాత మాట్లాడకుండా ఉండడం కూడా కరెక్ట్ కాదు ఇది. కాకపోతే మనలాంటి వాళ్ళు ఏమన్నానంటే దేశం మొత్తం కూడా సమగ్రమైన చర్చ జరగాలి. ఒకటి గవర్నర్ వ్యవస్థ, స్పీకర్ వ్యవస్థకి సంబంధించి తీసుకునే నిర్ణయాల మీద చట్టంలో స్పష్టత ఉండాలి. ఏ విధమైన గాలి తూరనటువంటి విధంగా ప్రొవిజన్స్ ని తయారు చేసుకొని ముందుకెళ్లాల్సినటువంటి సమయం అయితే ఆసనమైంది. దాన్ని ఎవరు కూడా నో డౌట్. కాకపోతే ఒకరికి నొప్పి పుట్టించినప్పుడు, నొప్పి పట్టిన వాళ్ళకి నొప్పి పుట్టినప్పుడు మాట్లాడే విధానం ఇంకో రకంగా ఉండటం కూడా కరెక్ట్ కాదు. ఇది యునానిమస్ గా అందరూ తీసుకోవాల్సినటువంటి నిర్ణయం, ఒక పార్టీకో ఒక ప్రాంతానికో. అదే అంటున్నాం, అందుకే ఇది జాతీయ స్థాయిలో జరగాల్సినటువంటి చర్చ, ఒక రాష్ట్రానికో ఒక పార్టీకో పరిమితం చేయాల్సినటువంటి విషయం కాదు. సుందరం సార్ గారు, ఇవాళ ఇప్పుడే మన దినకర్ గారు చెప్పినట్టు ఏదో జాతీయంగా చర్చ జరగాలి, ప్రజల్లో చర్చ జరగాలంటే ప్రజలకి చర్చ చేసేటువంటి అవకాశం కూడా మీరు ఎక్కడిస్తూ ఉన్నారు ఇవాళ రోజున? ఇప్పుడు వెంకయ్య నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు ఇవాళ ఈ రాష్ట్రంలో జరిగినటువంటి వాటి గురించి మాట్లాడకుండా, వెంకయ్య నాయుడు గారు నిన్న ఏమని చెప్తారు, ఒక పార్టీ కోసం చట్టాలు మార్చాలా అంటారు. ఇంకా మరి చట్టాలు మార్చాల్సింది ఒక పార్టీ కోసం కాదు, ఈ దేశం కోసం మార్చాలి. ఇవాళ ఉన్న చట్టాన్ని సరిగ్గా అమలు చేయకపోతుంటే ఆయన ఈ రోజున దాని మీద గురించి మాట్లాడకుండా ఇవాళకి కూడా దాన్ని ఒక చిన్న సైజు ఒక ఆయన ఇచ్చేటువంటి ప్రాస యాసల్లోకి తీసిపారేస్తే ఇది చాలా దారుణంగా ఉందండి. ఇంకొకటి కూడా ఎంత దారుణం అంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఇవాళ ఆ నలుగురు మినిస్టర్స్ ఎవరైతే ఇవాళ ఫిరాయించి తీసుకున్నారో వాళ్ళు ఎక్కడ కూర్చుంటారు అంటే ఇప్పుడు వాళ్ళు ఇంతకీ వైఎస్ఆర్ అంటే ఒక జాతీయ ప్రభుత్వం అంటుంటామండి. మీకు ఇంతకుముందు ఉందో మీరు మనం విన్నాం, వాజ్పేయి గారి టైంలోనే ఎప్పుడో మనం ఏమనుకునేవాళ్ళంటే అందరి పార్టీలు కలిపేసేసి ఒక జాతీయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే బాగుంటుంది. బహుశా మొదటిసారిగా మన ఆంధ్రప్రదేశ్లో జరిగిందేమోనో నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళని ఏ రకంగా మీరు మాట్లాడతారు? వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేల కింద లేకపోతే అయినటువంటి మినిస్టర్ల కింద మాట్లాడతారా? ఎందుకంటే బీజేపీ ఆల్రెడీ అక్కడ వాళ్ళతో ఉంది కాబట్టి. అంటే ఇప్పుడు వీళ్ళందరూ కలిపేసేసి ఈ రాష్ట్రంలో ఒక జాతీయ ప్రభుత్వం లాగా అంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం అన్ని పార్టీలు కలిపినటువంటి ప్రభుత్వం. ఇంకా అక్కడ అపోజిషన్ లేదు అసలు ఇంకా. ఎందుకంటే ఇంకా అపోజిషన్ ఏముంది ఇప్పుడు అక్కడ? ఎందుకంటే స్పీకర్ గారు ఏ రకంగా మాట్లాడతారు, వాళ్ళందరికీ ట్రెజరీ బెంచ్లో కూర్చోబెడతా ఉన్నారు, వాళ్ళందరూ వచ్చి 20 మంది ఇక్కడే కూర్చుంటా ఉన్నారు. అంటే అందరూ కలిసి చక్కగా ఒక రకంగా చెప్పాలంటే మనం పెళ్లిళ్ళకి వెళ్ళినప్పుడు స్పీకర్ గారు బలాబలాలు తీసుకొచ్చారు. క్లియర్ గా 66 మందిని చూపించారు. వాళ్ళకి ఎంత సమయం కేటాయించారో కూడా చెప్పారు. ఇంకొకటి కూడా చెప్తాను సార్, ఇవాళ కొత్త రక్తం ఎక్కించారు. ఇవాళ మీ మీడియాలో కూడా చాలా దీని విషయంలో చాలా సీరియస్ గా తీసుకోలేదని అనిపిస్తుందండి నాకు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేసిన ఈ పనికి కొత్త రక్తం ఎక్కించారు, పార్టీని పునరుత్తేజం చేస్తా ఉన్నారు. ఇదేంటండి ఇంత దారుణం? పార్టీ అనేటువంటిది ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పార్టీని బలపేష్టం చేసుకోవడంలో తప్పులేదు. ఆయన అధికారంలో ఇంకొక 10 సంవత్సరాలు కాదు ఇంకో 50 సంవత్సరాలు ఉండాలనుకోవడంలో కూడా తప్పులేదు, ఒక రాజకీయ పార్టీ అనుకోవడంలో తప్పులేదు. కానీ ఈ రకమైనటువంటివి చేస్తూ ఉంటే వీటిని కట్టడి చేయకుండా చేయటం అనేటువంటిది తప్పు. రెండోది, ఇప్పుడు ఇవాళ రోజున గవర్నర్ గారు గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. నేను ఒక విషయం అడుగుతున్నా, గవర్నర్ గారికి కూడా కానీ రాష్ట్రపతి గారికి కానీ ఈ దేశ రాజ్యాంగం ప్రకారం కొన్ని పరిధులు ఉన్నాయి. ఏంటంటే ఇవాళ నరసింహన్ గారు ఇవాళ వాళ్ళ చేత పదవి స్వీకారం చేయించాలి అని చెప్పంటే చీఫ్ మినిస్టర్ ఎవరైతే అడ్వైజ్ ఇస్తారో వాళ్ళ మినిస్టర్స్ని పదవి ఇది చేయాల్సినటువంటి అవసరం ఉంది. అంతే తప్ప ఆయన అక్కడికి నుంచి వీళ్ళందరూ ఏ పార్టీ వీళ్ళందరూ అని చెప్పినటువంటిది ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక మాట చెప్తాను, మనం ఎలక్షన్స్లో ఒక అఫిడవిట్ ఫైల్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ జగన్నాథం గారు కూడా వచ్చారు కాబట్టి ఇప్పుడు ఇవాళ చెప్పండి, ఇప్పుడు మీరు ఎలక్షన్ అఫిడవిట్ ఫైల్ చేస్తూ ఉన్నారు, చేస్తే అక్కడ ఉన్నటువంటి రిటర్నింగ్ ఆఫీసర్ నీ అఫిడవిట్ కరెక్ట్ కాదు అని చెప్పట్లే. ఏం చేస్తా ఉన్నారు? మీలాంటి అపోజిషన్స్ ఎవరో రైట్ చేస్తున్నారు, ఆయన 1 crore కాదండి, ఆయనకు 100 కోట్లు ఆస్తుంది, 40 కేసులు ఉన్నాయి ఆయన మీద అని చెప్తా ఉన్నాం. దాని మీద అదే రకంగా ఇవాళ రోజున నరసింహన్ గారికి తెలిసేటట్టుగా చేయాల్సినటువంటి చంద్రబాబు నాయుడు గారు అది లేకుండా ఇవాళ వాళ్ళందరినీ తీసుకుని ఇప్పుడు ఇంకోటి కూడా ఏంటంటే ఆయన చెప్పేది ఏంటంటే ఇవాళ రాష్ట్ర అభివృద్ధి కోసం. రాష్ట్ర అభివృద్ధి ఏంటండి? ఈ దేశం అభివృద్ధి చెందుతుంది, రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఇవాళ రోజున మన రాష్ట్రంలో చాలా దారుణం. ఇదే మనిషి శ్రీనివాస యాదవ్ గారి గురించి కాంగ్రెస్ పార్టీ చాలా ఎక్కువగా మీరు అనే దాన్ని కూడా చెప్తానండి. చాలా ఎక్కువగా అంటే మొదటి నుంచి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీని ఫిరాయింపులు ఎక్కడ చేశాం చెప్పండి? 1985లో రాజీవ్ గాంధీ తీసుకొచ్చినటువంటి ఫిరాయింపుల చట్టం, తర్వాత 2003లో కూడా దాన్ని మనం సవరణ చేసి పటిష్టంగా చేసుకున్నటువంటి పరిస్థితి.
కానీ అదే ఫిరాయింపుల చట్టాన్ని ఎక్కువగా ఉల్లంఘించింది, ఫిరాయింపులకు ఎక్కువగా ప్రోత్సహించింది కాంగ్రెస్ పార్టీ అనేది అనేక ఉదంతాలకు ఇక్కడ ఇందాక నుంచి కూడా పివి నరసింహారావు గారి విషయం ఒకటి చెప్తా వస్తూ పోతా ఉన్నారు. దానికి ఇందాక విక్రమ్ గారు చాలా మంచిగానే చెప్పారు. ఇప్పుడు ఏంటంటే కొన్ని విషయాలప్పుడు ఇప్పుడు ఇందాక ఆయన అంటున్నారు దేశ అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధి కోసం నేను చెప్పాను, అది పివి నరసింహారావు గారు చేశారు. యాక్చువల్గా చెప్పాలంటే దేశం కోసం ఆ రోజున ఒక మైనారిటీ గవర్నమెంట్ అది కూడా రాజ్యాంగబద్ధంగా కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ప్రశ్నిస్తోంది టీడీపీని. కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది చెప్పండి సార్. ఎక్కడ ఇప్పుడు ఇవాళ అరుణాచల్ ప్రదేశ్ లో ఉన్న మొత్తాన్ని తీసుకుని వచ్చేసేసి పార్టీ ఫిరాయించడానికి మించి దారుణం ఏమేం చేయలేదండి. తర్వాత ఇవాళ చంద్రబాబు నాయుడు గారు లాగా మినిస్టర్స్ నే తీసుకుని వచ్చేసి పార్టీ అవుతారు. అంత దారుణంగా కాంగ్రెస్ పార్టీ ఏ రోజున చేయలేదు. ఓకే, ఇప్పుడు చట్టంలో ఉన్నటువంటి వాటిల్ని తీసుకుని రాష్ట్రానికి దేశానికి కావలసినటువంటి సమయంలో ఏదైనా చేస్తే అది కొంతవరకు లీగల్గా ఉంటుంది. అంతేగాని చట్టబద్ధంగా చేయమని చెప్పని అంటాం. కానీ నువ్వు ఇవాళ చట్టాన్ని అతిక్రమించి రాజ్యాంగాన్ని ఉల్లంఘించేసేసి ఆ నలుగురు ఎవరో ఏంటో నీకు తెలియకుండా తీసుకుని వచ్చేసేసి వాళ్ళ చేత పదవి స్వీకారం చేసి అదేదో రాష్ట్రాభివృద్ధి అంటే మాత్రం సరైనటువంటిది కాదండి. ఇవాళ ఇంకొకటే సరే, ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీద ఏం చేసింది అనేది కాదు, మీరు ఏం చేస్తారో అని ప్రజలు మీకు అధికారం ఇచ్చారు. ఎన్టీ రామారావు గారి టైంలో ఏం చేశారు? ఒక్క నిమిషం సార్. ఇప్పుడు ఇవాళ రోజున రాజ్యాంగ ఏదైతే ఫిరాయింపుల చట్టం తీసుకుని వచ్చాం 2003లో వాజ్పేయి గారు దాన్ని ఇచ్చేశారు. నేనేమని చెప్తున్నానంటే దాన్ని ఇంకా కొంచెం మీరు గట్టిగా చేయాల్సినటువంటి పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఇట్లా చేసిందేమో అని మీరు అనుకుంటే దాన్ని ఇంకా కొంచెం గట్టిగా చేయాల్సింది. మీరు అసలు దారుణంగా అసలు రాజ్యాంగాన్ని తీసి పారేసేస్తుంటే ఇంకేం మాట్లాడారు మేము? రైట్ దినకర్ గారు, ఇక్కడ శర్మ గారు చాలా మంచి మాటలు చెబుతూ మధ్యలో కొన్ని వ్యాఖ్యలు ఏదైతే చేశారో, మేమైతే దేశ అభివృద్ధి కోసం చేశాము మాట్లాడేశారు, చెప్పేశారు పివి నరసింహారావు గారు. మిగతా వాళ్ళు ఎవరో కూడా ఏ అభివృద్ధికి ఏమి చేయలేదు. రామ్లాల్ ఉదంతం దగ్గర నుంచి ఈ 65 సంవత్సరాల్లో 60 సార్లకు పైగా 95లో చంద్రబాబు నాయుడు గారు ఉదంతం ఏంటి సార్? వాళ్ళు మాట్లాడటం వినండి. రామ్లాల్ గారు ఉదంతం బానే ఉంది, మరి చంద్రబాబు నాయుడు గారు ఉదంతాన్ని కూడా చెప్పండి. 95లో అది ప్రజాస్వామ్యమా? మినిమం రాజకీయ కామన్ సెన్స్ ఉండాలి. మా సొంత పార్టీని మేము ట్రాన్స్ఫర్మేషన్ కార్యకర్తలందరూ ఆమోదించింది. ఎవరు కార్యకర్తలు ఆమోదించారు? ఎన్టీ రామారావు గారు బయటకు వచ్చి పెట్టినటువంటి సీడీలు పెట్టమంటారా? ప్రజలు ఏమయ్యా, అయ్యో శ్రీరామ్ శర్మ గారు మీరు ఒక లాయరు, వినండి. 3 సార్లు తర్వాత మేము గెలిచామండి ఎన్నికల్లో, ప్రజలు ఆశీర్వదించారు. ప్రజలు అన్యాయాన్ని గెలిపిస్తారా? అంటే ఒక దొంగ దేశంలో జైల్లో ఉండి కూడా గెలుస్తా ఉన్నారు. దొంగ ఎవరో? నువ్వు దొంగ, నీ పార్టీ దొంగ. వ్యక్తిగత ఆరోపణలు దయచేసి వ్యక్తిగత ఆరోపణలు కలకండి. దినకర్ గారు ప్లీజ్ వ్యక్తిగత ఆరోపణలు కలకండి, దయచేసి వెళ్ళకండి. మనం మంచి చర్చను ప్రారంభించాం. కన్స్ట్రక్టివ్ డిస్కషన్ ఇక్కడ జరగాలి. అది మాట్లాడి ఆ పదం మాట్లాడింది శ్రీరామ్ శర్మ గారు. వ్యాసలు ఈ కాదండి, మీ నసని చూసి కాంగ్రెస్ చూసి ప్రతి ఒక్క నీతులు నైతిక విలువల గురించి మీరు చెప్పొద్దండి. అన్ని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నదే వింటున్నాం మేము. మా పార్టీలో చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నటువంటి నీతుల గురించే మాట్లాడుతున్నాం. ఏంటి ఏమండి, ఇక్కడ 3 సార్లు మీరు చెప్పిన ఇన్సిడెంట్ తర్వాత ప్రజలు ఆశీర్వదించి అధికారం ఇచ్చినటువంటి పార్టీ 10 సంవత్సరాల ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు మిమ్మల్ని. ఆ విషయాన్ని 10 సంవత్సరాల ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. 10 సంవత్సరాల మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. 1 మినిట్ ఆగండి. ప్రతిపక్షంలో ఉన్నా గానీ ప్రజల కోసమే నిలబడ్డాము, ప్రజల కోసమే చేస్తాం. 21 మందిని ఎప్పుడైతే గవర్నర్ ని కలిసి ఆయన మీ ప్రభుత్వాన్ని కూలుస్తానంటే వాళ్ళు వచ్చారు కానీ మేము తీసుకోలేదు. రైట్ దినకర్ గారు 1 మినిట్ వస్తాను మేడం మీ దగ్గర. దినకర్ గారు చెప్పినట్టుగా తెలుగుదేశం పార్టీ చాలా సందర్భాల్లో విక్టిమైజ్ అయిన మాట వాస్తవం ఇటువంటి రాజకీయాలకి. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే విక్టిమైజ్ అయిన ప్రతిసారి ప్రజల దగ్గరికి వెళ్ళి ఇదిగో ఇటువంటి అన్యాయం జరిగింది, ఇటువంటి ఇవి చేస్తున్నారు, కాన్స్టిట్యూషనల్గా చేస్తున్నారు అనేటువంటిది ప్రజలకు చెప్పారు. అవును, మొన్న తెలంగాణలో జరిగిన తర్వాత అందువల్ల ఏంటంటే ఇప్పుడు దినకర్ గారు ఎవరు పడితే అట్లా మాట్లాడుతున్నారు, ఎవరు మాట్లాడతాం కాదు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే విక్టిమైజ్ అయినప్పుడు మీరు ప్రజలకు వెళ్ళలేదా? ప్రజల దగ్గరికి వెళ్ళి చెప్పలేదా ఇది ఈ విధంగా కాన్స్టిట్యూషనల్గా వాళ్ళు ఇది చేస్తున్నారు, ప్రజాస్వామ్య హననం చేస్తున్నారు, ఇది తప్పు, ఇది అనేటువంటిది ప్రతి సందర్భంలో చెప్పిన తర్వాత ఇవాళ తెలుగుదేశం పార్టీ కాబట్టి ఇంత చర్చ జరుగుతుందండి. తెలుగుదేశం పార్టీకి కొన్ని విలువలు, కొంత ఇది హిస్టరీ ఉన్నది కాబట్టి ఉండండి మీరు ఉండండి ఉన్నది కాబట్టి ఇన్ని చెప్తున్నారు కాబట్టి ప్రజలు ఈ చర్చ జరుగుతుంది. ఇంక్లూడింగ్ తెలుగుదేశంలో బుచ్చయ్య చౌదరి లాంటి వాళ్ళు, ఆయన అంటే మొదటి నుంచి పార్టీని పెట్టిన దగ్గర నుంచి ఉన్న వాళ్ళు కూడా ఎందుకు మనోవేదన చెందుతున్నారంటే తెలుగుదేశం పార్టీ కొంత దానికి ఒక చరిత్ర ఉంది.
ఇంత సుదీర్ఘమైనటువంటి చరిత్ర ఉన్నటువంటి పార్టీ, ప్రజాస్వామ్యానికి అపహాస్యం జరిగిన ప్రతిసారి ఫైట్ చేసినటువంటి పార్టీ తిరిగి అదే పందాలో వెళ్ళటం అనేటువంటిది ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు. అది సమస్య తప్ప ఇవాళ మీరు ఒక తప్పును ఇంకో తప్పు ద్వారా అది ఒప్పులు చేద్దాం అనేటువంటిది చేస్తే అట్లాగే ఉండండి. లెట్ మీ కంప్లీట్. ఆ విధంగా చేసి గతంలో ఎగ్జాంపుల్స్ ఇవి రెడ్డి కాంగ్రెస్లో ఇవన్నీ ఏంటంటే ఎస్ దిస్ ఈజ్ మై అవర్ పార్టీ స్టాండ్ అనేటువంటి ఒక ప్రకటన ఇవ్వగలరా ప్రజలకి? చెప్పండి. ఇదే గతంలో జరిగినాయి కాబట్టి మేము కూడా చేస్తున్నామని ఒక పార్టీ స్టాండ్గా మేము చెప్పుకునే పరిస్థితి ఉన్నదా? రైట్. ఇప్పుడు ఏమండి, ప్రతిసారి మీరు ప్రతి ఒక్కరు కొడుతుంటే మీరు కొట్టించుకుంటానే ఉండండి అని చెప్పినట్టు మీరు ఉంది. వాస్తవం అదే చెప్పండి ప్రజలకి. జరగాలి అనేది వినండి. మాట్లాడేది వినండి. మీరు వినండి. వినకపోతే వదిలేస్తాను. మాట్లాడుకోండి. వదిలేయండి. ఇప్పుడు మీరు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలేదు. మీరు చెప్పినటువంటి మార్పులు చేర్పులు ఏవైతే ఉన్నాయో అవన్నీ అవసరం అనేది నేను కూడా చెప్పాను. ఇది నా వ్యక్తిగతమైనటువంటి నిర్ణయము. రాజకీయాలకి సంబంధించి ఇవాళ వెళ్తున్నటువంటి పోకడలు ఏవైతే ఉన్నాయో ఒక పార్టీకో ప్రాంతానికో పరిమితమైనవి కావు. కానీ ఇక్కడ ఒకటి స్పష్టంగా చెప్పదలుచుకున్నా నేను, మీరు కొడతా ఉంటాం, మేము కొట్టిన సేపు మీరు కొట్టించుకోండి అన్నట్టుంది. తీరుస్తానని జగన్మోహన్ రెడ్డి అన్నాడు. ఆ రోజు ప్రారంభమైందండి. అంతకుముందు ఎవరో ఇక్కడ దాని గురించి ఆలోచించలేదు. రైట్ అండి. ఇక్కడ మాధవి గారు ఒక విషయం, 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి వెంకయ్యనాయుడు గారు ఒక పెద్ద మనిషిగా ఏదైనా ఇబ్బందులు కలిగినప్పుడు ఆయనకే చెప్పుకోవడం, ఆయన వాటిని పరిష్కరిస్తాననే దిశగా ఆయన చూస్తున్న నేపథ్యంలో ఇక్కడ జరుగుతున్నటువంటి ఒక సంప్రదాయం పార్టీ ఫిరాయింపులకు సంబంధించి నిన్న ఆయన వ్యక్తం చేసినటువంటి అభిప్రాయం, ఒక పార్టీకి అన్యాయం జరిగిందని ఇంకొక ఫిరాయింపుల చట్టం ఇంకొకటి తీసుకురావాలా అని అంటూనే ఇది కూడా అన్నారు. ఒక పార్టీ టికెట్ మీద గెలిచి వేరే పార్టీకి వెళ్ళడం అనేది మంచి పద్ధతి కాదని కూడా అన్నారు అనుకుని. ఆయన చేసిన వ్యాఖ్యలు ఎలా కనిపిస్తున్నాయి? ఇప్పుడు ఇవాళ ఈ పార్టీ ఫిరాయింపులు అనేది ఇవాళ కొత్తగా జరిగింది కాదు. అట్లా అని చెప్పి ఇది ఇదివరకు జరిగింది కాబట్టి ఇప్పుడు జరగటం కూడా సమంజసం అంటాం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే మనం ఒక పార్టీ మీద ఒక పార్టీ టికెట్ మీద గెలిచి తర్వాత ఫిరాయింపులు చేసి ఇంకొక పార్టీకి వెళ్ళటం అనేది కరెక్ట్ కాదు అనేది ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. కాకపోతే ఇవాళ వైఎస్ఆర్సీపీ బయటకు వచ్చి ఇవాళ మాకు జరిగింది కాబట్టి ఇప్పుడు మీరు ఆ చట్టం తీసుకురండి అని స్పెసిఫిక్గా అంటాం కాబట్టి జస్ట్ ఊరిని అక్కడ ఒక పార్టీ గురించి ప్రస్తావించారు. అదర్వైజ్ ఆయన అంది ఏంటంటే దేశవ్యాప్తంగా కూడా ఇది జరగకూడదు, ఇలాంటివి అయితే ఏ ఫిరాయింపులు అయితే ఉన్నాయో అది జరగకూడదు. ఎన్నికల సంస్కరణలకి మనం అది ఎవరు ఇనిషియేట్ తీసుకోవాలి, ఎవరు బాధ్యత? ఇది కేంద్రంలో ఎవరు అధికారంలో ఉన్నారో వాళ్ళదే బాధ్యత. అదే బీజేపీ ఏం చేస్తోంది, మొన్నటికి మొన్న మణిపూర్లో కూడా ఒకరిని తీసుకొని వాళ్ళకి మంత్రి పదవి ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఉత్తరాఖండ్, అరుణాచల్ ప్రదేశ్లో గత ఏం జరిగిందనేది కూడా మనం చూసాం. గత సంవత్సర కాలంలోనే ఒక సంవత్సరంలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్. మరి చేయాల్సిన బాధ్యత ఎవరిపైన ఉంది? కేంద్ర ప్రభుత్వం మీదే ఉంది, అక్కడ అధికారంలో ఉన్న బీజేపీ పైన ఉంది. ఇప్పుడు కరెక్ట్గానండి. ఇప్పుడు ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ పైన డెఫినెట్గా ఉంది. మాకు 2 హౌసెస్ లో డెఫినెట్గా మెజారిటీ. మీరు ఇక్కడ ఈ 2 రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఫిరాయింపుల మీద చట్టం తీసుకొస్తారా లేదనే విషయాన్ని పక్కన పెడితే అదే బీజేపీ ఆ పనే చేస్తుంటే ఏం చేయాలి, ఎవరికి చెప్పుకోవాలి? ఇప్పుడు అక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ఇందాక అన్నారు కదా టెక్నికాలిటీస్ ఏదైతే ఉన్నాయో రాజ్యాంగ పరంగా మనం చూసుకోవాల్సి. ఇప్పుడు కొన్ని చోట్ల ఆ వెసులుబాటు ఉంది, ఏదైతే మనం చూస్తున్నామో టెక్నికాలిటీస్ ఇప్పుడు దాకా జరిగినాయి అని చూస్తున్నాం. అందుకని దీనిపైన విస్తారంగా చర్చ జరగాలి, దీనిపైన మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇవాళ మనం స్పీకర్ వ్యవస్థ గురించి మాట్లాడుతున్నాం, గవర్నెన్స్ వ్యవస్థ గురించి మాట్లాడుతాం, అట్ ద సేమ్ టైం మనం కోర్టులో జడ్జెస్ గురించి కూడా మాట్లాడుతున్నాం. అంటే ఇక్కడ స్పీకర్ దగ్గర పెండింగ్ ఉండి వీళ్ళు కోర్టుకి వెళ్తే మీరు స్పీకర్ దగ్గరికి వెళ్ళండి అని మళ్ళీ వెనక్కి పంపించింది. ఇది ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్, ఇలా 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అయినా పెండింగ్ ఉండటం కూడా మనం చూసుకుంటూ వచ్చాం. అందుకని దీనిపైన విస్తారంగా చర్చ జరగాల్సిన అవసరం ఉంది. డెఫినెట్గా మనం మార్పులు తీసుకురావాలి, విలువలతో కూడిన రాజకీయాలు మనం అందించాలి ప్రజలకు. అది ఇర్రెస్పెక్ట్ ఆఫ్ విచ్ ఎవర్ పార్టీ, అది కాంగ్రెసా, టీడీపీనా, బీజేపీనా, టీఆర్ఎస్ అనేది కాదు, ప్రతి పార్టీ కూడా హ్యాస్ టు కమ్ ఫార్వర్డ్. స్టూడియోలోనే జరుగుతోంది కానీ దేశంలో రాజకీయ పార్టీలు ఎక్కడా జరగట్లేదు. ప్రతి పార్టీలోనూ అది రావాలండి. అందరూ ఇదేంటంటే ఇవాళ ఎక్కడికక్కడ మనం రాజకీయ పరంగానే ఆలోచించడం కాదు, బయట దాని నుంచి మనం బయటకు వచ్చి మనం ఆలోచించుకుని ప్రజలు ఇప్పుడు ఒక టికెట్ పైన అంటే ఒక పార్టీ దీనిపైన గెలిపించినప్పుడు ఐ థింక్ ప్రజలకు కూడా రైట్ ఉంది. ఈవెన్ డెమోక్రసీలో ఓటేసిన వాళ్ళకి కూడా హక్కు ఉంది టు క్వశ్చన్, మేము ఎందుకు వేసాను నీకు, నువ్వు ఎందుకు మారావు అనేది. సో అందుకని ప్రజలు ప్రశ్నించే అవకాశం లేదు కదా, ప్రజలు ఏ రకంగా ప్రశ్నిస్తారు? మళ్ళీ ఎన్నికలు వచ్చేంత వరకు అట్లీస్ట్ అప్పుడన్నా ప్రజలు ఎప్పుడైతే చూపిస్తారంటే ప్రజలు వాళ్ళు ఓటు ద్వారానే చూపిస్తారు, అంతేగాని ఈ మధ్యలో మనం ఎన్ని అనుకున్నా కూడా ఏ పార్టీ ఎన్ని చేసినా కూడా ప్రజలు వాళ్ళు. ఇప్పుడు ఈ 5 ఏళ్ల కాలంలో మనకి అధికారం కావాలనే కదా పార్టీలు మారుతున్నారు. ఈ 5 ఏళ్లు ప్రతిపక్షంలో కూర్చోవడం కంటే కూడా అధికారంలో ఉంటే
ఉంటేనే మనకు లాభం జరుగుతుందని వెళ్ళిపోతున్నారు. ఈ అధికారంలో 5 ఏళ్ల ఉంటే అధికారమే ఎవరికి లాభం ప్రధానమైంది. జరుగుతుందండి? అధికారంలో ఉంటే ఆ ఎమ్మెల్యేకి వాళ్ళకి లాభం జరుగుతుంది, కానీ మనకు కావాల్సింది అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఏంటి అని అంటే ప్రజలకి లాభం చేకూరాలి. ప్రజలకి మనం ఏవైతే హామీలు ఇచ్చామో, ఏ పొలిటికల్ పార్టీ అయినా సరే, అది అపోజిషన్ లో ఉన్నాయండి, రూలింగ్ పార్టీలో ఉన్నాయండి, వాళ్ళు చేయాల్సిన బాధ్యతలు వాళ్ళు చేయాలి. అందుకని వాళ్ళ ఎన్నికల సంస్కరణ డెఫినెట్ గా అవసరం ఉంది. అది ఏ పార్టీ అయినా సరే, అందరూ రాజకీయాలకు మందా అతీతంగా జగన్నాథం గారు, ఆలోచించి మాజీ ముందుకు ఎంపీ రావాల్సిన టీఆర్ఎస్ అవసరం నాయకులు కూడా మనతో జాయిన్ అయ్యారు. మందా జగన్నాథం గారు, కొద్దిసేపు క్రితం మీ పేరు కూడా ప్రస్తావనకు వచ్చింది పార్టీ ఫిరాయించిన అంశాలకు సంబంధించి. ఈరోజు 2 తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి విషయం, కానీ అంటే మనం తెలుగు వాళ్ళం కాబట్టి తెలుగు రాష్ట్రాల గురించి ప్రస్తావించుకుంటున్నాం, కానీ అనేక రాష్ట్రాల్లో జరుగుతున్న తీరే ఇది. ఈరోజు టీడీపీ చేసిందనో అంతకుముందు టీఆర్ఎస్ చేసిందనో మనం వ్యాఖ్యానించడం కాదు, అన్ని రాష్ట్రాల్లో జరుగుతున్నదే. దీన్ని ఎట్లా చూస్తారు? అంటే మనం రాష్ట్రాలకు రాకముందే ఉత్తర భారతదేశంలో ఒక సామెత ఉంది, ఆయారాం గయారాం అని చెప్పేసి. అది కొత్త ఏమో కాదు ఇది. కాకపోతే ఏంటంటే వెంకయ్య గారు చెప్పినట్టు రాజ్యాంగపరంగా ఆయన స్పష్టంగా రాజ్యాంగ ప్రొవిజన్స్ చెప్పారు. అది కరెక్ట్. అది నిజంగా అది అమలు చేయాల్సిన అవసరం అందరి మీద నైతిక బాధ్యత ఉంది. కాకపోతే అంటే స్పీకర్ వ్యవస్థను స్పీకర్గా వ్యవహరిస్తే మనం అనుకున్నట్టు ఏదైతే యాంటీ డిఫెక్షన్లా ఇంప్లిమెంట్ చేశామో దాన్ని పటిష్టంగా చేయడానికి అవకాశం ఉంటుంది. ఆ పరిస్థితి లేదే ఇప్పుడు ఇక్కడ దేశవ్యాప్తంగా. నిన్న మొన్న దాంట్లో బీజేపీ ఆ లిస్టులో బీజేపీ కూడా చేరిపోయింది. ఎందుకంటున్నట్టు బీజేపీ విషయం, ఆనాడు ఒక్క ఓటు గురించి తన ప్రభుత్వాన్ని కోల్పోయి ఒక నైతికత నిలబెట్టారు వాజ్పేయి గారు. అది అందరూ అనుకునే వాళ్ళం బీజేపీ కాస్త అటు ఇటు ఉందని. నిన్న ఇంత మెజారిటీ వచ్చిన బీజేపీకి ఆ 2 రాష్ట్రాల అధికారంలో రానంగామంతా నా పెద్ద కొంప మునిగిపోయేది కాదు, కానీ వాళ్ళు కూడా జమ అయిపోయారు అన్నమాట. ఇది గోవా మణిపూర్ గురించి చెప్తున్నారు. గోవా మణిపూర్ అంటే నిన్న రీసెంట్గా జరిగిన అవే కదా. అవును. గతంలో అరుణాచల్ ఇక్కడ కూడా అక్కడ కూడా జరిగినాయి. ఇవన్నీ రోజుల డిఫరెన్స్తోనే. అయితే ఇది ఏ పార్టీకి అతీతం కాకుండా అన్ని పార్టీలకు ఈ జాడ్యం అంటుకునేది ఇది. అయితే ఒకటి ఇది రాజ్యాంగ పరంగా మంచిది కాదు. అయితే నా ప్రస్థానం వచ్చిందని విక్రంగా చెప్పి మీరు కూడా చెప్తారు. ఎస్, ఆనాడు ఫ్యాగ్ ఎండ్ ఆఫ్ ది దీంట్లో ఒక మంచి అంశం వచ్చినప్పుడు దాని గురించి మాకు అనిపించింది, ఐ నో వెరీ వెల్ దట్ ఐ విల్ బి డిస్క్వాలిఫైడ్. ఆనాడు కాంగ్రెస్ పార్టీ రూలింగ్లో ఉంది. కాంగ్రెస్ పార్టీ రూలింగ్లో ఉంటే నిజంగానే ఇంటర్వ్యూని మేము ఆపాలంటే స్పీకర్కి చెప్పి ఆపించేవాళ్ళే, కానీ ఆ చర్య తీసుకోలేదు. సోమనాథ్ చటర్జీ గారు మేము జూలైలో మేము ఓటేసిన తర్వాత అక్టోబర్ నవంబర్లో మమ్మల్ని డిస్క్వాలిఫై చేశారు. అగైన్ వీ ఫేస్ ది ఎలక్టరేట్, వీ గాట్ ఎలక్టెడ్. కొంతమంది మీరు రాజీనామా చేసేసి రాజీనామా చేసి ఓటెట్టేస్తామండి, వ్యాలిడేట్ వస్తుంది దానికి. ఐ నో ఇట్, నేను చెప్తున్నా కదా. ఒక మంచి కార్యక్రమం గురించి మేము చేసామని చెప్పాము కూడా. ఆ కార్యక్రమం నన్ను టీవీ 9 ఇంటర్వ్యూ చేసి చెప్పా, మీరు అడిగారు మీరు తెలుసా, ఎస్ ఐ నో యాజ్ ఎ పార్లమెంటేరియన్ ఐ విల్ గెట్ డిస్క్వాలిఫైడ్, కానీ బట్ ఒక మంచి కాదు గురించి. మరి అదే దీన్ని నెక్స్ట్ ఇదే టీడీపీ వాళ్ళు, తర్వాత ఇదే బీజేపీ వాళ్ళు, ఇదే వీళ్ళు కమ్యూనిస్టులు కూడా అంతా సమర్థించి మేము చేయనందుకే ఓడిపోయామని చెప్పేసి బహిరంగ ప్రకటన చేశారు. సరే, అది డిఫరెంట్ ఇష్యూ. ఇప్పుడు జనకర్ గారు మరి ఎవరు ప్రస్తావన తెచ్చారో నాకైతే తెలియదు, కానీ నాకు తెచ్చినప్పుడు మీరు నన్ను అక్కడ ఓటు వేసేయటమో లేదో ఇమ్మీడియట్గా స్పీకర్ డిస్క్వాలిఫై చేసిన వాళ్ళు అది ఎందుకు అప్లై చేయట్లేదు, మీకు వచ్చిన వాళ్ళని ఎందుకు డిస్క్వాలిఫై ఒప్పుకోవట్లేదు, మీరు అది నైతికత ఎట్టవుతుంది చెప్పేది. ఒకరికి నా ఎగ్జాంపుల్ చెప్పేసి వేరే వాళ్ళ ఎగ్జాంపుల్ చెప్పి వినండి దినకర్ వినండి చెప్పేది వినండి. మేము చెప్పింది విన్న తర్వాత మీరు చెప్పండి. ఆనాడేమన్నాడు, అనైతికంగా నేను పనిచేశానని చెప్పేసి, లేదా మీరు నన్ను డిస్క్వాలిఫై చేయడానికి ఆగమేఘాల మీద ఏమి సరే స్పీకర్ని కలిసి అది చేశారు. నిజంగా చూస్తే ఆనాడు విప్ వాజ్ నాట్ డెలివర్డ్ టు మీ యాక్చువల్ చేశారు. విప్ అందరికీ ఇచ్చారు, మీకు రాలేదు అది. అంటే నాకు అందజేయలేదు. దాన్ని ఏం తీసుకున్నారు సార్ క్లాస్గా ఒకటి లేదు, ఒకసారి పొలిట్ బ్యూరో నిర్ణయంలో వీళ్ళు ఆపోజిట్ ఇష్యూ అని చెప్పేసి తీసుకున్నారు అని చెప్పి దాన్ని సరే అయిపోయింది. మేము ఇక్కడ ఎటువంటి ప్రయత్నాలు చేయలేదు. మేము దెన్ ఐ థాట్ ఐ విల్ ఫేస్ ఎలక్టరేట్ అన్నాను. ఆ 3 నెలల తర్వాత ఎన్నికలు అయ్యేది. ఆ ఎన్నికల్లో నేను గెలిచాను. ఆ సంగతి మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు ఒకవేళ నేను కనుక తప్పు విషయంలో కూడా ప్రజలు ఇప్పుడు అధికారం 3 సార్లు ఇచ్చారనేసి అన్నారు. అదే చెప్తున్నా నేను ఒక విషయం అండి జగన్నాథం గారు, చెబుదాం అనుకున్న మాట నేను చెబుదాం అనుకున్నాను. ఏంటంటే ఇందాక డిస్క్వాలిఫై అయిన వాళ్ళకి ప్రజలు తీర్పు చెప్పి చెప్తారు వాళ్ళు అనైతికతని అనే మాట కూడా కొంతమంది అన్నారు. మిమ్మల్ని కోట్ చేద్దాం అనుకున్నా, ఈ లోపల మీరే చెప్పారు నెక్స్ట్ ఎలక్షన్లో ఏదైతే ఈ తప్పు చేశారు అని అందరూ అన్నటువంటి వ్యక్తే
చాలా మంచి మెజార్టీతో గెలిచాడు ఆయన. అంటే రాజకీయాల్లో గెలుపుకి వాళ్ళు తీసుకున్న 75,000 నిర్ణయానికి మెజార్టీతో సంబంధాలు ఉండవు. అక్కడ లోకల్ గా ఉండేటటువంటి వివిధ అంశాలు ప్రభావితంతో గెలుపోవటం ఉంటాయి, అది వేరే అంశం. అయితే ఒకటి వాస్తవం సార్, ఇటువంటి విషయాల్లో ఇండిపెండెన్స్ ఉంటుందండి వ్యక్తికి తీసుకోవడానికి. రైట్. పార్టీలు మారే సమయంలో కంటే కూడా మంత్రి పదవులు చేపట్టడం పైన ఏం చెప్తారు? ఈశ్వర్ గారు ఒక అంశం సార్, జుడిషియరీ వర్సెస్ ఇక్కడ లెజిస్లేచర్ ఇది వస్తుంది. ఇటువంటి అంశాలు వచ్చినప్పుడు కూడా ఈ జుడిషియరీ వర్సెస్ లెజిస్లేచర్ దగ్గర ఆ గేమ్ లో ఉన్నటువంటి గ్యాప్, ప్రొవిజన్స్ లో ఉన్నటువంటి గ్యాప్ కూడా కొంత సంక్లిష్టతకి ఈ అంశాలు తొందరగా నిర్ణయం తీసుకోకుండా ఉండడానికి కూడా అవకాశాలు, వెసులుబాట్లు ఎక్కువ వస్తూ ఉన్నాయి. వాటికి సంబంధించి కూడా దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ ఒక పార్టీనో ఒక అంశమో జరిగినప్పుడు దానికన్నా కూడా ఇది అనేక పార్టీల యొక్క సమావేశంలో ఇప్పటి వరకు జరిగినటువంటి అనేక అంశాల ప్రస్తావన వచ్చిన క్రమంలో తప్పనిసరిగా మనం వ్యక్తిగతంగా, నేనైతే వ్యక్తిగతంగా ఆటోమేటిక్ రూట్ ఉండాలనుకుంటా నేను. ఇటువంటి అంశాల్లో డిస్క్వాలిఫికేషన్ అనేది ఇట్ షుడ్ నాట్ బి ఇంత టైము, ఇంత గ్యాప్ తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. కాకపోతే ఇది మన చర్చల్లో మనం మాట్లాడుకునే వెసులుబాటే కానీ రాజ్యాంగ పరంగా, రాజకీయ పరంగా ఉన్నటువంటి అవకాశాలని, వెసులుబాటుని ఏ పార్టీ అయినా వాడుకుంటానే ఉంది. ఇప్పుడు అదే పందాలో అందరూ వెళ్తున్నారు. పట్టుమని 10 రోజులు కూడా పదవి లేకుండా ఉండలేనటువంటి పరిస్థితుల్లో, చాలా మంది నాయకులు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ విధమైనటువంటి పరిస్థితులు దేశవ్యాప్తంగా కూడా ఉత్పన్నం అవుతున్నాయి. అవి ఆగాల్సినటువంటి అవసరం అయితే ఉంది. చెప్పింది చివరి వాక్యం మాత్రం కరెక్ట్. పట్టుమని 10 రోజులు కూడా మనం అధికారంలో లేక చాలా మంది మారుతున్నటువంటి, కొంతమంది కొన్ని రకాల కారణాలు మీరు చెప్పినట్టు విశ్లేషించినట్టు కొన్ని కారణాలు ఉండొచ్చు, కానీ అధికారం కోసమే పార్టీ మారే వాళ్ళని కూడా మనం చూస్తున్నాం. ఇందాక దినకర్ గారు ఇంకొకటి కూడా అన్నారు ఏంటంటే, రాజశేఖర రెడ్డి గారు పార్టీ మారారు, రెడ్డి కాంగ్రెస్ అని చెప్పినటువంటిది కూడా అది కూడా యాక్చువల్గా ఏంటంటే రెడ్డి కాంగ్రెస్ మొత్తాన్ని కూడా ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత దాన్ని తీసుకుని వచ్చి కాంగ్రెస్ పార్టీలో మెర్జ్ చేయడం జరిగింది. అది జస్ట్ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఆయనే చెప్తా ఉన్నారు ప్రజల్లోకి వెళ్ళి గెలిచారు. ఇప్పుడు మందా జగన్నాథం గారు క్లియర్గా చెప్తా ఉన్నారు అది మంచి ఇష్యూ, పివి నరసింహారావు గారి టైంలో మేము సపోర్ట్ చేసాం, డిస్క్వాలిఫై అయ్యాం, మళ్ళీ గెలిచాము అని చెప్పాను. అంటే పివి నరసింహారావు గారు ఒక నిమిషం ఆగండి సార్, ఒక నిమిషం ఆగండి. మన్మోహన్ సింగ్ గారు ఒక నిమిషం సార్, ఇక్కడ కూడా ఇది కూడా మంచి ఇష్యూసే. ఒక్క నిమిషం సార్, ఇంకొకటి కూడా నేను ఏం చెప్తున్నానంటే, ఇవాళ రోజున పివి నరసింహారావు గారు చేపట్టినటువంటి సంస్కరణలు ఏవైతే ఉన్నాయో అది ఆ తర్వాత వచ్చినటువంటి అన్ని ప్రభుత్వాలు కూడా కంటిన్యూ చేస్తానే ఉన్నాయి. మీకు చెప్పేది ఏంటంటే, ఇవాళ మీరు ఆ 21 మంది చేత రాజీనామాలు చేయించండి, ఆ 21 మంది చేత రాజీనామాలు చేయించండి, ఎన్నికలకి వెళ్ళండి, అప్పుడు కనుక ప్రజలు కనుక మీకు మ్యాండేట్ ఇస్తే ఒప్పుకోండి. అంతేగాని ఇవాళ రోజున మీరు చేస్తున్నటువంటిది మాత్రం రాజ్యాంగ ఉల్లంఘన. గవర్నర్ దీని మీద అసలు మీ యొక్క అసెంబ్లీ మొత్తాన్ని కూడా సస్పెండ్ బర్తరఫ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది కనుక కంటిన్యూ అయ్యేటట్లయితే రేపు పొద్దున డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళని వీళ్ళని కొనుక్కుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి అవకాశం ఉంది. శర్మ గారు పివి నరసింహారావు గారు చేసిందేమో అభివృద్ధి ఒప్పుకుంటా, సంస్కరణలు ఆయన పెట్టాడు కాబట్టి ఈ దేశం ఈ విధంగా ఉందనే దానిలో పివి నరసింహారావు గారిని నేను కూడా ఒప్పుకుంటాను. మా చంద్రబాబు నాయుడు గారు కూడా అనేక సందర్భాల్లో ఆ విషయాన్ని ఉటంకించారు. ఆ పివి నరసింహారావు ఏం చేశారో మీరు గుర్తుపెట్టుకోండి. కాంగ్రెస్ వాళ్ళు ఆయన చనిపోతే మరణిస్తే ఏ విధంగా ఎవరు ఇచ్చారు మీరు ఆహ్వానించక తప్పదు. దినకర్ గారు ఒక నిమిషం పద్ధతిగా మాట్లాడే విషయంలో రాజకీయం చూపిస్తే నేను రాజకీయమే మాట్లాడాలా? అది పివి నరసింహారావు గారు చేశారా, లేకపోతే మన్మోహన్ సింగ్ గారి టైంలో జరిగిందా, లేకపోతే ఇక్కడ కేసీఆర్ గారి టైంలో జరిగిందా, చంద్రబాబు గారి టైంలో జరిగిందా అనేది ఎక్కడ జరిగినా అది తప్పే. అంటే అది సంస్కరణల కోసమా దేనికోసమా అనేది మనం ఆలోచించుకుంటే ఎక్కడికక్కడికి కొన్ని రీజన్స్ ఉంటాయి, కాదు అని అన్నట్లు. కాకపోతే నేను అనేది ఏంటంటే రాజకీయాలకు అతీతంగా మనం బయటకు వచ్చి ఇలాంటివి జరగకూడదు అనేది డెఫినెట్ గా మన అందరం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎవ్రీ పొలిటికల్ పార్టీ మనం ముందుకు వెళ్ళాల్సిన అవసరం. ఇందాక మందా జగన్నాథ్ గోవా మణిపూర్ లో స్మాల్ పార్టీస్ అన్ని వచ్చి మాతో కలిసి, అంతేకాని దాన్ని అక్కడ మీరు తప్పు అనేది ఇది కల్పించే అవకాశాలు డిఫరెంట్ గా ఉంటాయి. ఏదైనా సరే పార్టీ ఫిరాయింపులే, కల్పించే అవకాశాలు డిఫరెంట్ గా ఉండొచ్చు. ఫిరాయింపుల చట్టం చాలా పటిష్టంగా ఉంది, దాంట్లో అనుగుణంగానే మమ్మల్ని అప్పుడు డిస్క్వాలిఫై చేశారు. కాకపోతే ఈనాడు ది ఇండిపెండెన్స్ ఆఫ్ స్పీకర్ ఈజ్ నాట్ దేర్. స్పీకర్ కి ఆయనకు నిజంగా రాజ్యాంగ పరిధిలో తీసుకునే ఈ ఫ్రేమ్వర్క్ తీసుకునే ఇండిపెండెన్స్ ఉంటే జరిగేవి. షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత కాంగ్రెస్ ది ఒడిసిన కథ, ప్రాజెక్టును ఆపేందుకు ఆ పార్టీ నేతలు కుట్రలు చేస్తున్నారు. ప్రాణహిత ప్రాజెక్టును చేపట్టి ఒక్క పైసా పనిచేయలేదని నిన్న ఐటీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. దీనిపైన చర్చను ప్రారంభిద్దాం.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీది ముగిసిన కథేనని తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రతి ఎకరాకు సాగునీరు అందించేందుకు సీఎం కేసీఆర్ ప్రాజెక్టులను చేపడుతుంటే వాటిని ఆపేందుకు కాంగ్రెస్ పార్టీ నేతలు కేసులు పెడుతున్నారని అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం 1 కోటి ఎకరాలకు సాగునీరు అందిస్తామని కూడా చెప్పారు. కేసులన్నవి స్పీడ్ బ్రేకర్ లాంటివని, వాటిని అధిగమించి ప్రాజెక్టులను పూర్తి చేస్తామని కూడా అన్నారు. విక్రమ్ గారు, ఇక్కడ ప్రధానంగా చూడాల్సింది కాంగ్రెస్ పార్టీది ముగిసిన కథ అనేటటువంటి ఈ కామెంట్ని చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఏపీలో తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ ఏ పరిస్థితిలో ఉందో మనం చూస్తున్నాం. తెలంగాణలో కొంతవరకు కాంగ్రెస్ పార్టీ బలంగానే ఉంది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పరిస్థితిపై కూడా మొన్న ఎన్నికల తర్వాత ఒక విస్తృతమైన చర్చ జరిగింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీది ముగిసిన కథలాగా కనిపిస్తోందా? అంటే కాంగ్రెస్ ముగిసిన కథ అంటే అధికారంలోకి రావడం కల్లాని అదే ఆయన అంటే అంతేగాని ఏ రాజకీయ పార్టీకైనా అధికారమే కదా, అధికారం లక్ష్యంగా పనిచేస్తారు. అంటే అది చెప్పడం ఏంటంటే కాంగ్రెస్ ఇక అధికారంలోకి రాదు అనేటువంటి కాంటెక్స్ట్లో ఆ వర్డ్ ఆయన యూజ్ చేశారు. అయితే ఒకటైతే వాస్తవం అంటే ఇప్పుడు డెమోక్రసీ అనేది ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అండి. ఇవాళ ఇందాక మన అంశంలో కూడా చూసుకున్నప్పటికీ గవర్నరు, కోర్టులు ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ లేకుండా అలాగే ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులు అనేటువంటి దాని మీద వెళ్తానంటే కోర్టులో కేసులు వేస్తారు. అంటే ప్రతి వృత్తిలో కూడా కొన్ని ఆక్యుపేషనల్ హజార్డ్స్ ఉంటాయి. అట్లా పరిపాలనలో కూడా కొన్ని ఆక్యుపేషనల్ హజార్డ్స్ ఉంటాయి. కొన్ని కేసులు వేస్తారు డెఫినెట్గా ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ద పబ్లిక్ కానివ్వండి, ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ అది కోర్టులు నిర్ణయిస్తాయి అవి కరెక్టా కాదని. అదే చెప్పబోతున్నా. ఈ రీసెంట్ గా జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో కేటీఆర్ గారు కూడా మాట్లాడారు. ఎందుకంటే ప్రభుత్వ పరంగా విడుదల చేసినటువంటి జీవోలు చూసే వెబ్సైట్ ని వీళ్ళు తీసేశారు. అది ఎందుకు తీశారంటే దానికి ఆయన చాలా విచిత్రమైనటువంటి సమాధానం చెప్పారు. ఈ జీవోలు పెట్టే దగ్గర నుంచి వెంటనే కొంతమంది ప్రొఫెషనల్ బ్లాక్ మెయిలర్స్ వెంటనే కోర్టులకు వెళ్తున్నారు, ప్రాజెక్టులు ఆపిస్తున్నారు, అందువల్ల అసలు వెబ్సైట్ని తీసేస్తా ఉన్నారు. ఇవాళ అన్ని ట్రాన్స్పరెంట్ గా ఫుల్ ప్రూఫ్ గా ఉన్నప్పుడు ప్రభుత్వం భయపడాల్సిన అవసరం లేదు. మేబీ డిలే అవుతుంది ప్రభుత్వం అంతే తప్ప ఇవాళ రాత్రికి రాత్రి మనం అన్ని ప్రాజెక్టులు కట్టేద్దాం 4 నెలలు 5 నెలలు కాదు. లెట్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. ఎందుకంటే ఇది ప్రజాధనంతో ముడిపడి ఉన్నది. ప్రజల అవసరాలు, ప్రజల ఇంట్రెస్ట్లు దాంట్లో ముడిపడి ఉన్నప్పుడు అది అవుతుంది, డిలే అవుతుంది. మనం చూసాం అనాదిగా చాలా ప్రాజెక్టులు అనేక సంవత్సరాలు పట్టినాయి. అది తప్పదు. అది ఎందుకంటే ఆ రకమైనటువంటి పారదర్శకత ఉండాలి ప్రభుత్వంలో. అంతే తప్ప మేము చేసేది కరెక్టు, ఎవరు కేసులు వేయకూడదు, అందువల్ల మేము జీవోలు రహస్యంగా చేస్తాము, ఆ వెబ్సైట్ తీసేస్తాము, వాళ్ళంతా ప్రొఫెషనల్ బ్లాక్ మెయిలర్స్, అందువల్ల ఇవి స్పీడ్ బ్రేకర్లు. అంటే మీ దేశంలో మీ ఒక్క ప్రభుత్వమే కాదు కదా, అనేక ప్రభుత్వాలు వచ్చినాయి పోతాయి, అనేక రాష్ట్రాలు ఉన్నాయి, వాళ్ళందరూ ఫేస్ చేస్తున్నారు. ఇవాళ మనం చూసాం భూసేకరణ చట్టాన్ని కాదని చెప్పి జీవో నెంబర్ 123 తీసుకొచ్చారు, కోర్టు స్ట్రక్ డౌన్ చేసింది దాన్ని. సో అటువంటి స్పిరిట్ కూడా తీసుకోవాలి కదా మీరు. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఈ కేసులన్నీ పెడుతోంది కాంగ్రెస్ పార్టీనే అన్నట్టుగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీనే ప్రతి కేసు వెనక కాంగ్రెస్ పార్టీ ఉందనుకో. అది అందరూ ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు టీఆర్ఎస్ చేయొచ్చు, మిగతా పార్టీలు చేయొచ్చు. ఇప్పుడు అన్ని ఉన్నాయనుకోండి, సక్రమంగా ఉన్నాయనుకోండి, మీరు అంత భయపడాల్సిన అవసరం లేదు కదా. కాబట్టి కేసుల వల్ల అధికారం కుంటుపడుతుంది, స్పీడ్ బ్రేకర్లు అన్నప్పుడు మీకు డెమోక్రసీలో తప్పదు. అది ఇదేంటంటే ఆక్యుపేషన్ హజార్డ్. ఇది ప్రతి దాంట్లో ఆక్యుపేషన్ హజార్డ్ ఉంటుంది. అట్లా ప్రభుత్వం నడపడంలో కూడా కొన్ని ఆక్యుపేషన్ హజార్డ్స్ ఉంటాయి. అవి కొన్ని మంచి అవ్వచ్చు, కొన్ని చెడు అవ్వచ్చు. బట్ దానివల్ల ఏంటంటే మంచి చెడు అనేది కోర్టులు నిర్ణయిస్తాయి. కాబట్టి దాన్ని అసలు పూర్తిగా చేసినప్పుడు ప్రభుత్వం నియంతృత్వం వచ్చేస్తుంది. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ప్రజల్లో అసలు క్వశ్చన్ చేసే రైట్ లేదు, ప్రతిపక్షాలకు లేదు, ప్రజలకు లేదు అనేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి పిల్లు అనేటువంటిది ఇవాళ అత్యంత శక్తివంతమైనటువంటి సాధనం అండి దేశంలో. ఈ పిల్లు వల్ల ఎంతో ప్రయోజనాలు పొందినాయి, అది ఎవరు వేసినప్పటికీ. అయితే అందులో ఇది ఉంటే, కేసు ఉంటే, అంటే దాంట్లో ఒక విషయం ఉంటే, సత్తా ఉంటే కోర్టులు తీసుకుంటే, లేకపోతే కొట్టేస్తాయి. కాబట్టి అంత భయపడాల్సిన అవసరం లేదు. డెఫినెట్ గా ఏంటంటే కాంగ్రెస్ ఏంటంటే కొంచెం చెప్పినప్పుడు దాంట్లో సత్తా ఉంటే ఇంకా భయపడేది ఎందుకు, భయపడాల్సిన అవసరం లేదు, పారదర్శకంగా ఉంటే సరిపోతుంది ప్రభుత్వం కూడా. మందా జగన్నాథ్ గారు సరే, విక్రమ్ గారు చెప్పింది నిజం కూడా ఒక విధంగా వాస్తవాలకు అని ఒప్పుకోక తప్పదు. ఎందుకంటే ఏదైనా కానీ ప్రభుత్వం సరైన పద్ధతిలో పారదర్శకం చేసేటప్పుడు ఎటువంటి పిల్లల్ని వేయండి, ఏవైనా కానీ ఇట్లా భయపడాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ దాంట్లో అర్థం ఏంటంటే ఇప్పుడు ప్రధానికి ఇప్పుడు వాతావరణ గ్రీన్ దీంట్లో కౌన్సిల్ వేసారండి, ఒకటి తీసుకెళ్ళేసి మా కొల్లాపూర్ ఏరియా అయితేనే వేసింది. ఆ ప్రాంతం అంతా లేదా నల్లమల ఏరియాని అక్కడి నుంచే ఆ నది నీళ్ళు తీసుకెళ్ళాలంటే అక్కడి నుంచే తీసుకెళ్ళాలి. సో వేస్ అండ్ మీన్స్ సూచించాలి కానీ లేదా తీసుకెళ్ళి అక్కడ వన్యమృగాలు ఎక్కడ ఉన్నాయని ఎక్కడ పాడుతూ ఇప్పుడు ఎక్కడ కనపడలేదు. దానివల్ల ఏమైంది, ఇప్పుడు దాదాపు 3 నెలలు వర్క్
ఆగిపోయింది. దీంతోన కాస్ట్ ఎస్కలేషన్. ఇప్పుడు మల్లన్న సాగర్ ఉంది. మల్లన్న సాగర్లో దాని గురించి భూసేకరణ తీరు గురించి వేశారు వీరు. ఇప్పుడు మేము ఇచ్చిన 123 జీవో ఏంది, దానికి లేదా 213 చట్టానికి అదనంగా సౌకర్యాలు కల్పిస్తే ఇచ్చాము మేము. కేంద్ర ప్రభుత్వం చట్టంలో ఏం చెప్పిందంటే అంటే మా చట్టము యాక్చువల్లీ ఇట్ విల్ రైడ్ ఓవర్ రాష్ట్రానికి కేంద్రం రెండుకి చట్టాలు చేసుకోవడం ఉన్నా ఏ చట్టమైనా కేంద్ర ప్రభుత్వ చట్టానికి లోబడి రాష్ట్ర ప్రభుత్వం చట్టం ఉంటుంది. దానికంటే మెరుగ్గా ఉంటేనే జీవోనైనా తీసుకురావచ్చు, ఏ చట్టమైనా తీసుకురావచ్చు. అదే సార్. ఇప్పుడు దాన్ని ఏం చేశారు, దానిలో వేస్తారంటే దాంట్లో కూడా లేదా సరే. ఇప్పుడు ఇవాళ చూసాం రాష్ట్రపతి దగ్గర నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి కాస్త సానుకూలత ఉంటే మళ్ళీ మరొకసారి వాటిని మార్చి కొద్దిగా పెట్టండి అని చెప్పేసి ఇది మంచి పరిణామం. కానీ డిలే అయితే అయింది కదా. తర్వాత ఇంకొక నాయకుడు పాలమూరు రంగారెడ్డి మీద ఒకటి ఎడిట్ వేసాడు, 2 సార్లు ముట్టికాయలు కూడా వేసింది కోర్టు. దాని మీద ఏంటి అసలు వర్క్లో ఇంతకుముందు వేసింది దానిలో కొంచెం ఏదో పర్యావరణం అది ఉంది. ఇదేంది ఫలానా ప్యాకేజీలో ఇది కరప్షన్ ఉంది, ఫలానా ప్యాకేజీలో కరప్షన్ ఉంది అని చెప్పేసి వేసింది డిలే చేయడం కదా. దాని సందర్భంగా కేటీఆర్ అంటే ఇటువంటి వాటిని వీటన్నిటి వెనుక కాంగ్రెస్ పార్టీనే ఉందని అనుకుంటున్నారు. మల్లన్న సాగర్ విషయంలోనూ రైతులు వెళ్ళినా ఇంకో చోట రైతులు వెళ్ళినా మల్లన్న సాగర్ విషయంలో దాదాపు 90% ఆఫ్ ది గ్రామస్తులు అందరు కూడా ఒప్పుకున్నారు, వెకేట్ చేశారు. నిన్న 1-2 గ్రామాల వాళ్ళని మాత్రం వీళ్ళు రెచ్చగొడుతున్నారు. వాళ్ళు ప్రొవోకేటివ్ స్టేట్మెంట్స్ ఇస్తా ఉన్నారు. వీళ్ళు అక్కడ ఉండి మాట్లాడిస్తారు జీవితం. మరి ఇటువంటిది 90% పీపుల్ ఒప్పుకున్న దానికి ఒక 0.1% 2% ఒప్పుకున్న దానికి మనం మెజారిటీకి పోయి దీంట్లో న్యాయబద్ధంగా చేస్తుంది. దీంట్లో మరి కాంగ్రెస్ పార్టీ అడ్డుపడుతున్నట్టు అనుకోవాలా లేదా? ఇక్కడ కాంగ్రెస్ పార్టీది ముగిసిన కథ. ఇంకా మంత్రి గారి మాటల్లో చెప్పాలంటే కాంగ్రెస్ది ఒడిసిన కథ. నిజంగా కేటీఆర్ గారు అసలు అంటే నేను పర్సనల్గా కూడా ఫీల్ అయ్యేది ఏంటంటే ఆయన లాంటి ఇవాళ యంగ్స్టర్స్ ఇవాళ రాజకీయాల్లో కొంచెం ఉన్నటువంటి వాళ్ళు కొంత సంయమనం అయితే పాటించాలి. కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది ఒడిచిన కథ, లేకపోతే ప్రజాస్వామ్యంలో ఎవరని చెప్పలేం. కేసీఆర్ గారు గెలుస్తాము అని చెప్పి నన్ను అనుకున్నారా? 2000 ఇక్కడే మన ఆంధ్రప్రదేశ్ మన జీహెచ్ఎంసీ ఎలక్షన్స్లో వాళ్ళు క్యాండిడేట్స్ కూడా నిలబెట్టలేని పరిస్థితి. ఇవాళ 90 సీట్లు గెలిచేశారు. ఇవాళ ప్రజాస్వామ్యంలో ఏం జరుగుతుందని మనం చెప్పలేము. అందులోనూ కేటీఆర్ గారు లాంటి చిన్న వయసులో వస్తున్నటువంటి వాళ్ళు పార్టీల కంటే కూడా ఈ రకమైనటువంటి ప్రాజెక్టుల మీద లేకపోతే ఏదైనా జరుగుతున్న ఇబ్బందుల మీద మాట్లాడటంలో తప్పులేదు. ఇంకొకటి ఏంటంటే ఇంకొక రాజకీయ పార్టీ సుదీర్ఘమైనటువంటి చరిత్ర ఉన్నటువంటి రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ అనేటువంటి 130 సంవత్సరాల చరిత్ర. ఆయన లాంటి వాళ్ళందరికీ కూడా ఇవాళ ఈ టీవీలు ఈ టెలిఫోన్లు అన్ని అందించినటువంటి పార్టీ అది. ఇవాళ అక్కడి నుంచి కూర్చుంటేనే ఆయన హాయిగా మాట్లాడగలుగుతున్నటువంటి పరిస్థితి ఇవాళ రోజున ఆయనకి. అటువంటి ఆయన అందులో ఐటీ లో బాగా మాట్లాడతాడన్నటువంటి పేరున్నటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీ ఒడిసిన కథ అంటాం అనేటువంటిది తప్పు. ఇవాళ రోజున ఆయన మాట్లాడాల్సింది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఇబ్బందులు పెడుతుంది మమ్మల్ని, లేకపోతే పిలిచేస్తుంది అని చెప్పమనండి. అయితే కాంగ్రెస్ పార్టీ డెఫినెట్ గా పిలిచేస్తుంది. మీరు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున మేము సెస్సులు తీసుకుని వస్తున్నప్పుడు మాట్లాడలే, జలయజ్ఞం అని చెప్పిన మేము తీసుకుని వస్తుంటే కాలువలు దొరుకుతుంది, ఇది ధనయజ్ఞం. అయితే వీటిల్లో కూడా కొంత నిజం ఉందా లేదా అనేటువంటిది కోర్టులు తెలుసు. అంతే తప్ప ఇవాళ రోజున చిన్నవాళ్ళు వీళ్ళు ఇది కాదు. రెండోది కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ కూడా ఇది అయ్యేటువంటి పరిస్థితి కాదు. మీరు ఇందాక ఒక మాట అన్నారు ఇవాళ నిన్న జరిగినటువంటి అన్ని ఎన్నికల్లోనూ అని చెప్పాను. ఎక్కడ ఇవాళ గోవాలో మేమే సెకండ్ ప్లేస్. ఇవాళ వాళ్ళు అధికారం ఏదో లాక్కునో కబ్జా చేసినప్పటికీ మణిపూర్లో మేమే. ఇవాళ రోజున ఉత్తరప్రదేశ్లోనూ రేపు మేమే వస్తాము. ఇవాళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మేమా అనేటువంటి పరిస్థితి ఉంది. ఇంకొక రకంగా చెప్పాలంటే నరేంద్ర మోడీ గారిని ఒకందుకు మెచ్చుకోవాలి. ఇవాళ ప్రాంతీయ పార్టీలను ఆయన ఆల్మోస్ట్ ఇది చేస్తా ఉన్నాడు. నిన్న 2 బలమైనటువంటి ప్రాంతీయ పార్టీలు ఉత్తరప్రదేశ్లో పక్కకి వెళ్ళిపోయినాయి. రేపు కాంగ్రెస్ పార్టీది అక్కడ అధికారం. మీరు కాకపోతే మేము ఉంటాం. జాతీయ పార్టీగా రేపు మీరు కాకపోతే మేమే ఉంటాం. అందుకని మీరు ఒక్కసారిగా లేదని చెప్పడం సరైనటువంటిది కాదు. ఇంకొకటి కూడా ఏం చెప్తున్నానంటే వాళ్ళ ప్రాజెక్టుల్లో అన్యాయం జరుగుతుంది, టెండర్లలో లోపాలు ఉన్నాయి, లేకపోతే కరప్షన్ జరుగుతుంది అని కాకు కూడా చెప్పింది. రాజకీయ పార్టీకి అధికారమే లక్ష్యం కావచ్చు, ప్రతి పార్టీకి కూడా కావచ్చు. మాధవి గారు ఇక్కడ కాంగ్రెస్ దే ఒడిసిన కథ అని అనుకుంటే, ముగిసిన చరిత్ర అని అనుకుంటే, అంటే తనకు పోటీ ఇవ్వలేదని అనుకుంటే ఇక్కడ ఉన్నటువంటిది బీజేపీ మాత్రమే అని మీరేమన్నా అనుకుంటావా? ఇప్పుడు టీఆర్ఎస్ కి ఇక్కడ ఆల్టర్నేటివ్ బీజేపీ, నో డౌట్ అబౌట్ ఇట్. ఇంకొకటి ఇప్పుడు ఇందాక మనం విక్రమ్ గారు అన్న మాట ప్రకారం చూసుకుంటే ఇక్కడ ట్రాన్స్పరెన్సీ అనేది మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది. ఏ గవర్నమెంట్ అయినా సరే మనం ఏ ప్రాజెక్ట్స్ కానివ్వండి ఇంకోటి కానీ ట్రాన్స్పరెన్సీ అనేది మెయింటైన్ చేయాల్సింది. ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయకుండా ఒక నియంత్రణ ధోరణిలో మేము ఏది చేస్తే అది కరెక్ట్, మేము ఏది చేసినా మీరు ఒప్పుకోవాల్సిందే, మేము జియోలు పెట్టాం, వెబ్సైట్లో పెట్టాం అనేది తప్పు. మనం చేసేది కరెక్ట్ ప్రొసీజర్స్ ఫాలో అయ్యి చేస్తే కొంత లేట్ అయినా సరే మనం ఏదైతే అందించాలనుకుంటున్నామో అది అందించగలుగుతాం. ఎక్కడైతే మనం నిజంగానే అక్కడ ఏదో ఉంది కాబట్టి మీరు పెట్టట్లేదు వెబ్సైట్స్ లో అనేది కూడా ఒక డౌట్ వస్తుంది ఇవాళ. ప్లస్ ఇవాళ మనం వీళ్ళు ప్రాజెక్టుల విషయంలో ఏదైనా తప్పిదాలు జరుగుతూ ఉంటే
పొరపాట్లకు పాల్పడి ఉంటే కాంగ్రెస్ పిలుసు వేస్తోందంటే కేసులు పెడుతోందంట, మరి ఇది బీజేపీ చేయట్లేదా పని? ఇవాళ బీజేపీ ఆ కేసుల గురించి అని కాదండి, ఇవాళ మల్లన్న సాగర్ లో కూడా మనం చూసుకుంటే అక్కడ ఏమన్నారు, మల్లన్న సాగర్ చాలా సాఫీగా అందరూ రైతులు ఒప్పేసుకున్నారు, ఇచ్చేసారు. మల్లన్న సాగర్ లో ఎన్ని గొడవలు జరిగినాయి అండి, పోలీసులను తీసుకెళ్లి మీరు అక్కడ పెట్టి అక్కడ భూమిని లాక్కోవటం జరిగింది, లిటరలీ లాక్కోవటమే, సంతకాలు పెట్టించారు అక్కడ. ఇలాంటి ఎన్నో జరిగినాయి, ఇవన్నీ మేము ప్రస్తావిస్తున్నాం డెఫినెట్ గా. తర్వాత ఇంకొక విషయం, ఇక్కడ ప్రాజెక్టుల గురించి అంటే మేము చేసేదంతా కరెక్ట్ అనుకుంటే ఇవాళ మిషన్ కాకతీయ ఫేజ్ 1 ఫేజ్ 2 ఎన్నో వేల కోట్లు ఖర్చు పెట్టాం, అయినా ఇవాళ మనం భూములు చూస్తున్నాం ఎన్ని భూములు ఎండిపోతున్నాయి. మరి ఏమైపోయింది, మేము అందించేసాం ఇన్ని ఎకరాల భూమికి నీళ్ళు అందించేసాం అంటున్నారు. ఇవాళ మిర్చి రైతులు ఎంత బాధపడుతున్నారండి, ఎక్కడ చూసినా ఏ పొలం చూసినా సరే, మిర్చి అనే కాదు ఎక్కడ చూసినా సరే, ఏ రైతు చూసినా సరే, ఎక్కడ ఏ రైతు చూసినా సరే, అంటే మీరు మూడు ఆల్మోస్ట్ 3 years కంప్లీట్ అయింది, ఈ 3 years లో మీరు చేసింది ఏమీ లేదు ప్రజలకి అనేదే మనం అందరూ అర్థం చేసుకోవాల్సి. ఇవాళ కాంగ్రెస్ ఎలా మాట్లాడుతుందంటే కాదండి, ఓకే కాంగ్రెస్ ఎలా మాట్లాడుతుందంటే అసలు మొత్తం మేమే ఇన్వెస్ట్ చేసాం మాట్లాడుతున్నారు. మిషన్ కాకతీయ వీటితోన మేమేం చెప్పింది ఏంటి, గొలుసుకట్టు చెరువులను నింపుతాము, గ్రౌండ్ వాటర్ ఇదవుతుంది. సమ్మర్లో సహజంగా నదులు నీళ్ళు ఉండవు, నీళ్ళు ఉన్నప్పుడు లేదు చెరువులకు నీళ్ళు కూడా తగ్గుతుంటాయి, ఎక్కడైనా ఎండిపోతూ ఉంటాయి. దాన్ని పట్టుకొని సంవత్సరం పొడవునా నీళ్ళు వసతి లేదన్నట్టు మాట్లాడితే మీరు మిర్చి రైతుల గురించి మాట్లాడతారు. ఈ మిషన్ కాకతీయ మూలాన్ని నీళ్ళు లెవెల్ పెట్టుకుంటే ఈనాడు పంటలు బాగా పండాయి, దానివల్ల ఎక్సెస్ వచ్చింది. మేము స్పష్టంగా చెప్పాం కూడా, 25-30% పంటలు ఈసారి గతంలో కంటే ఎక్కువ రావడం. అందుకనే కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాయడం జరిగిందంటే మిర్చికి మద్దతు ధర ఇవ్వండి, మీరు సహాయం చేయడం చెప్పేసి. ఈ విషయాన్ని నేను పార్లమెంట్లో శరద్ పవార్ గారు ఉన్నప్పుడు ఒకసారి రైజ్ చేశాను నేను, మీరు ఇన్ని పంటలోనే మిర్చి చాలా ఇంపార్టెంట్ పంట, దీనికి మద్దతు ధర ఇవ్వట్లేదంటే ఆయన ఒక జవాబు చెప్పారు ఏంటంటే, ఇట్ ఈస్ నాట్ ఇన్ ది లిస్ట్ ఆఫ్ ది ఎంఐఎస్ ఇచ్చేది, మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ లో లేదండి, మీరు ప్రపోజల్ పెట్టండి, మేము దాన్ని కూడా పరిశీలిస్తాం. నాకు అవకాశం ఇవ్వలేదు, మీరు ఎట్లా చెప్పారు కాదు, వాళ్ళంతా చర్చా కార్యక్రమం చూస్తూనే ఉండండి.